గ్రామం అంటే బైరుపల్లి గ్రామ పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుడిగా ఎప్పుడు ఎన్నికైనా ఈ గ్రామ పంచాయతీ నుంచి 95% ఓట్లు ఇచ్చినటువంటి ఘనత కూడా ఈ బైరుపల్లి గ్రామ పంచాయతీదే అని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజే కొన్ని కార్యక్రమాలు మొదలు పెట్టాం. మీరు ఎప్పటి నుంచినో ఆ రోడ్లో నుంచి రింగు రోడ్డు వయ్యా బైరుపల్లి గ్రామంలో కావాలని చెప్పి కోరడం జరిగింది. అది 2018-19లోనే ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఆ నిధుల కింద ఆ రోజే శాంక్షన్ చేయడం. ఈరోజు ఆ రోడ్డు బ్రహ్మాండంగా కూడా ఆ మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ తిరిగి బైరుపల్లి గ్రామంలో కూడా మెయిన్ రోడ్డుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ రోజు మీకు కలిగిందంటే అది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద నిధులు తీసుకురాబట్టే ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. అదే కాదు, ఈరోజు ఏపీఎన్ఆర్జీఎస్ కింద చాలా రోడ్లు మొదలు పెట్టాం. ఇప్పుడే గ్రామానికి సంబంధించినటువంటి సీసీ రోడ్లు కూడా ఇప్పుడే మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. ఇంకా గ్రామంలో మిగిలిపోయినటువంటి రోడ్లు ఏమైనా ఉంటే తప్పనిసరిగా రాబోయే 3 సంవత్సరాల కాలంలో వాటినన్నింటినీ కూడా పూర్తి చేసి మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇప్పుడే ఈ పక్కనే నా సోదరుడు మాట్లాడినాడు. ఈరోజు హంద్రీనీవ నీళ్లు వస్తూ ఉన్నాయి, మాకు నీళ్లు కావాలని. నేను ఒకటే అడుగుతా ఉన్నా, బైరుపల్లి చెరువుకే నీళ్లు కావాలని మీరు కోరుతా ఉన్నారు. ఈ రోజు మండలం మొత్తం కూడా చాలా చెరువులు కలకలలాడుతున్నాయంటే అవి హంద్రీనీవ నీళ్లే. ఆ కార్యక్రమాన్ని మొదట బీజమేసింది, మొదట దాన్ని ఆలోచించింది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అయితే ఈరోజు ఆ నీళ్లు మన ఊరి పైన పోయే కార్యక్రమం జరిగిందంటే అది ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. 19 మధ్యలోనే నీళ్లు దాదాపు మన నియోజకవర్గం లాస్ట్ దాకా తీసుకుపోయాం. ఆ రోజు మీకు గుర్తుందో లేదో, ఎన్నికలకు ముందే ఆ నీళ్లు కుప్పం బార్డర్ దాకా ఆ రోజే తీసుకుపోయినాం. ఆ రోజే దానికి సంబంధించినటువంటి పూజ కూడా చేసే సందర్భంలో మీరందరూ చూసింటారు. అయితే గడిచిన 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలం ఈ ప్రాంతాన్ని పూర్తిగా విస్మరించి ఇదే రామకుప్పం దగ్గర హెలికాప్టర్లో వచ్చి ఒక రేకు పెట్టి ట్యాంకులతో నీళ్లు తోలి మళ్ళా ఆయన వెళ్ళిపోతానే ఆ రేకులు కూడా ఎత్తుకుపోయిన ఘనత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు మేము ఎన్నికలకు ముందు మాట చెప్పాం, మేము అధికారంలోకి వస్తారే నీళ్లు తీసుకొస్తామని చెప్పాం. ఈ రోజు 7 నెలల నుంచి నిరంతరాయంగా నీళ్లు వస్తా ఉన్నాయంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చేసింది, చంద్రబాబు నాయుడు గారు చేసింది కాదా అని నేను ఈరోజు అడుగుతా ఉన్నాను. చెప్పిన మాట తప్పకుండా చేశాం. ఈ రోజు ఈ గ్రామ పంచాయతీలో మీరు కోరిన రోడ్లన్నీ చేశాం. రేపు మళ్ళా ఈ బైరుపల్లి గ్రామానికి సంబంధించినటువంటి చెరువు కూడా గ్రావిటీ పైన నీళ్లు వస్తే తప్పనిసరిగా గ్రావిటీ ద్వారా నీళ్లు వచ్చే అవకాశం ఉంటే వాడిని తీసుకొచ్చే పూచి నాదని చెప్పి సందర్భంగా కూడా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే కాదు, ఎన్నికలకు ముందు మేము చాలా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, సూపర్ 6 పథకాలు మేము అమలు చేస్తామన్నాం. ఆ రోజు ఆ ప్రభుత్వంలో 2000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉంటే దాన్ని 3000 చేసేదానికి 5 ఏళ్లు తీసుకున్నారు. మేము ఒకేసారి 4000 ఇస్తానన్నాం. ఎన్నికలు అయిపోతారే 4000 అనౌన్స్ చేసిన రోజు నుంచి 2 నెలలు ఇవ్వలేకపోతే దాన్ని కూడా కలిపి 7000 ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వాన్ని కాదా అని అడుగుతా ఉన్నా. ఎన్నికలకు ముందు మేము చెప్పాం, అయ్యా ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కార్యక్రమం పిల్లవాడికి 15,000 ఇస్తామన్నాం. ఆ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలున్నా ఒక్కరికే వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలు అయితేనే ఆ 15,000 2 బిడ్డలున్నా 3 బిడ్డలున్నా 5 మంది బిడ్డలున్నా 15,000 ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా.
రైతులకు చెప్పాం మీకు 20,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమం ఇస్తామన్నాం. ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా రైతుల కోసం పూర్తి స్థాయిలో అమలు చేస్తా ఉంది ఈ ప్రభుత్వం. కాదని అడుగుతా ఉన్నా. మహిళా సోదరిమణులకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామన్నాం. ఈరోజు మహిళా సోదరిమణులకు ఉచితంగా బస్సు ఎక్కే కార్యక్రమం కుప్పంలో ఎక్కితే శ్రీకాకుళం దాకా ఉచితంగా బస్సులో పోయే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించిందా లేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మహిళలకు చెప్పాం మేము అధికారంలోకి వస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నాం. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చినటువంటి ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. మేము ఏ రోజైతే ఏ కార్యక్రమం అయితే మేము చేస్తామని చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ కూడా మేము అమలు చేశామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతాడు, అప్పుడే మేము మాట్లాడుతూ ఉంటే జై అమరావతి అన్నాడు మా సోదరుడు ఒకడు. ఆ రోజు 2014-19 చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధాని చేస్తే ఆ అమరావతి కాదు నేను 3 రాష్ట్రాలు కడతానన్నావు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చాం. నీ 3 రాష్ట్ర రాజధానిలో నువ్వు ఎక్కడ కట్టావో ఏం చేసావో తెలియదు. అందరినీ బెదిరించి భయపెట్టే కార్యక్రమం చేశావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి అమరావతి రాజధాని పైన చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి కాదని అడుగుతా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తే జగన్మోహన్ రెడ్డి మొన్న మాట మాట్లాడాడు, అది మాకైతే అర్థం కాల. అమరావతి వద్దు మావి గన్ అంట. ఏమి గన్నో నాకు అర్థం కాలేదు, కానీ మావి గన్ అయితే బాగుంటుంది అంటాడు. అతనికి ఉందా పోయిందా? ఆ పార్టీ వాళ్ళు దాన్ని భుజాన్ని ఎత్తుకొని మావి గన్ను అని ఎక్కడికంటే అక్కడికి పోతా ఉంటే ఏ గన్ను ఏడ పెట్టుకుంటావో, కింద పెట్టుకుంటావో, పైన పెట్టుకుంటావో మాకు తెలియదు, కానీ అతనికి మాత్రం చిప్పు దొబ్బినట్టుంది. అతన్ని నమ్మితే నమ్మిన వాళ్ళందరికీ కూడా అదే జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నటువంటి పెట్టుబడులు బెదిరించి భయపెట్టి తరుముతా ఉన్నావు. నేను అధికారం లేకొస్తే మీ కథ తేలుస్తానంటావు. మాట్లాడితే ఎక్కడైనా ఎవరైనా మాట్లాడితే మళ్ళా వస్తే నీ కథ తేలుస్తానంటావు. నువ్వు వస్తే కదా మా కథ తేల్చడానికి నేను అడుగుతా ఉన్నా. నీలాంటి పిచ్చోడి చేతికి మళ్ళా ఎందుకు అధికారం వస్తుందని అనుకుంటావో, నీలాంటి పిచ్చోడికి అధికారం వస్తుందని నీ కార్యకర్తలకు నీ నాయకులకు ఏం ధైర్యం ఉందో తెలియదు, కానీ అతనికి ఒక రకం పిచ్చి పట్టింటే ఏడుండే నాయకులకు 2-3 రకాల పిచ్చులు పట్టిపోయి దేశాలకి వెళ్ళిపోయే పరిస్థితి కనపడతా ఉంది. అంటే అంత దౌర్భాగ్యంగా ఉండేటువంటి నాయకత్వం, రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోని నాయకత్వం, రాష్ట్రంలో చేసింది ఇది చెప్పుకోలేనటువంటి నాయకత్వం, ఈ రాష్ట్రానికి ప్రపంచంలోనే చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి నాయకత్వం, ఇంత దరిద్రమైనటువంటి నాయకత్వాన్ని ఇంకా బలపరిచే పరిస్థితి ఉంటే ఇటువంటి వాళ్లకు మనం కానీ ఎక్కడైనా తెలియకుండా చోటిస్తే ఆ పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం. కాబట్టి అటువంటి వాళ్ళైనా మళ్ళా మావి గన్నో నీవి గన్నో అని వస్తే ఆ గన్నుని తీసి కిందకు దోసి ఎక్కించి ఇంటికి పంపించమని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు చాలా సంతోషం. ఈరోజు ఇంతమంది ఈ కార్యక్రమానికి రావడం, ఈరోజు బ్రహ్మాండంగా కూడా ఈ గ్రామంలో బ్రహ్మాండమైనటువంటి సభ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే నాకు కూడా గొంతు నొస్తా ఉంది కాబట్టి తక్కువే మాట్లాడుతూ ఉంటా. మళ్ళా చాలా సమయం ఉంది. ఇప్పుడేమి ఎన్నికల్లో ఎవడో చెప్పినట్టు నాకేమి ఈరోజు ఎన్నికల్లో నేను ఈ 1.5 సంవత్సరం పూర్తిగా కూడా అభివృద్ధి పైనే కార్యక్రమాలపైనే దృష్టి పెట్టినా, ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఏదో ఒక పని చేసి ఆ పనికి నేను పోల్టేసి నేను ఈ పని చేసినాను అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నా. నేను ఎవడో చేసింది ఎవడో చేసిపోయి మిగిలిపోయి వచ్చిన దానికి నాది అని చెప్పుకునే పరిస్థితి అయితే నాకు లేదు. అదైతేనే నాదని చెప్తా, నాది కాకపోతే నాదని చెప్పను. నాది కాదన్నది కూడా నాదని చెప్తే ఆడ సత్తా లేనోడి అట్లా మాట్లాడతాడు. కానీ మూడింటికి అసలు సత్తా కానీ ఉంటే నాదనే చెప్తాడు. కాబట్టి అటువంటి వాళ్ళ గురించి నేను మాట్లాడి కూడా
మాట్లాడను, ఇంకా విధి లేక రంగనాథ్ మాట్లాడు అంటే మాట్లాడినా, ఏదైతే అది నేను మాట్లాడు కాబట్టి అది వాళ్ళకే వదిలిపెడతా ఉండా. నేను ఒకే పని చేస్తా, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను రాజకీయం చేస్తా ఉన్నా. ఎన్నికలప్పుడే రాజకీయం చేస్తా, ఎన్నికల తర్వాత అందరికీ పని చేస్తా. వీళ్ళు ఎన్నికలున్నా ఎన్నిక లేకపోయినా ఎవరి దగ్గర పెట్టి ఎన్నో చోట ఏలు పెట్టి వాసన చూసే తప్పించి వేరే కార్యక్రమం చేసే పరిస్థితి లేదు. ఆడ ఏలు పెట్టి వాసన చూసినా ఆ వాసనే వస్తుంది కాబట్టి మీరు ఆ వాసన చూసుకుంటా ఉండండి, మాకేం ఇబ్బంది లేదు. మేము పనిచేసి ప్రజల వద్దకు పోయే కార్యక్రమమే పనిచేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ పైరుపల్లి గ్రామ రైతు సోదరి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం.